బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది. చైర్మన్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో 62 అంశాలపై చర్చిస్తారు. ఒంటిమిట్టలో 100 గదుల నిర్మాణం, కాంట్రాక్టు కార్మికుల జీతాలపై చర్చిస్తారు. కుమారధార, పసుపుధార మధ్య డబుల్ లైన్ బ్రిడ్జి, తాతయ్య, గంగమ్మ ఆలయాల అభివృద్ధి, విజిలెన్స్ లో సిబ్బంది నియామకంపై నిర్ణయం తీసుకుంటారు. టీబీసీ, ఏటీసీలో పాత కాటేజీల తొలగింపు, వేదపారాయణదారుల నియామకంతో తెలుగువారికి ప్రాధాన్యత, హెచ్డీపీపీ కళాకారుల రెమ్యునరేషన్ పెంపుపై కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది. చైర్మన్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో 62 అంశాలపై చర్చిస్తారు. ఒంటిమిట్టలో 100 గదుల నిర్మాణం, కాంట్రాక్టు కార్మికుల జీతాలపై చర్చిస్తారు. కుమారధార, పసుపుధార మధ్య డబుల్ లైన్ బ్రిడ్జి, తాతయ్య, గంగమ్మ ఆలయాల అభివృద్ధి, విజిలెన్స్ లో సిబ్బంది నియామకంపై నిర్ణయం తీసుకుంటారు. టీబీసీ, ఏటీసీలో పాత కాటేజీల తొలగింపు, వేదపారాయణదారుల నియామకంలో తెలుగువారికి ప్రాధాన్యత, హెచ్డీపీపీ కళాకారుల రెమ్యునరేషన్ పెంపుపై కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. రైట్ బాను, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం మరి కాసేపట్లో కూడా తిరుమల అన్నమయ్య భవనంలో కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన కూడా ప్రారంభం కానుంది. ఇందులో ముఖ్యంగా దాదాపు 60 అజెండాలతో కూడా ఈ పాలక మండలి సమావేశం ప్రారంభం కానుందని తెలుస్తుంది. ఇందులో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా టీటీడీ ఉద్యోగుల పిల్లలకు టీటీడీ ఉద్యానవనంలో కూడా ఉచిత విద్యను అందించే విధంగా నిర్ణయం తీసుకోవాలని ఆ అజెండాల్లో పొందుపరిచినట్లుగా కూడా తెలుస్తుంది. మరోపక్క ఎవరైతే దాతలు ఆ టీటీడీకి విరాళాలు ఇస్తారో వారికి మెరుగైన దర్శనం ఏ విధంగా కల్పించాలనే దీని మీద కూడా చర్చించి దానికి కమిటీ కూడా వేసే విధంగా కూడా నిర్ణయం తీసుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. మరోపక్క ఒంటిమిట్టలో కూడా 100 గదులతో నిర్మాణం చేసే విధంగా అక్కడ కాటేజీలు నిర్మించాలనే కూడా టీటీడీ నిర్ణయించబోతుంది. అలాగే ఏదైతే క్వాలిటీ కాస్ట్ బెస్ట్ సెలక్షన్ కింద కూడా కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు చెల్లింపు విధానంపై కూడా నిర్ణయం తీసుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. మరోపక్క కుమారధార, పసుపుధార డ్యాములు ఏవైతే ఉన్నాయో ఆ డ్యామ్ మధ్యలో కూడా డబుల్ లైన్ బ్రిడ్జి నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపే పరిస్థితులు కనబడుతున్నాయి. మరోపక్క తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా పిలువబడే తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి మరింత నిధులు కూడా వెచ్చించి అక్కడ ఆలయాన్ని అభివృద్ధి చేసే విధంగా అయితే మరింత కూడా టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే టీటీడీలో పనిచేసే విజిలెన్స్ సిబ్బందిని నియామకానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మరొక తిరుమలలో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఎస్వి మ్యూజియం ఏదైతే ఉందో త్వరలోనే ప్రారంభించే విధంగా నిర్ణయం తీసుకునే పరిస్థితులు. రైట్, థ్యాంక్ యూ రమణ.